ప్రకాశవంతంగా వెలుగుతున్న అసలు బాల రూపమే లేని బాలా ఉగ్రుడిగా, అవునా కాదా, అతి ఘోరమైన వీలుగా ఉగ్ర రూపమునందున, అవునా కాదా, గ్రామవరందిగా కొలువయ్యి బాలా ఉగ్ర నారసింహుడిగా ఈ తమ్ముడిపైకి వచ్చి ఈ సృష్టిలో ఎక్కడి లేని రూపంగా, మీరింతకు ముందు ఎక్కడైనా నా రూపాన్ని బాల రూపంగా చూసారా? నారసింహుడు అన్న మాటలో ఎక్కడైనా బాల రూపంగా విన్నారా? పలకరే. అంతగా శక్తిగా కొలవైతున్నా బాల ఉగ్రుడ నరసింహుడి తర్వాతిక కల్పవృక్షం అనగా అర్థంగా మీకు తెలుసా? ఏడేడు కొండలవాడు బ్రహ్మోత్సవాలలో ఎక్కే వాహనంగా ఉంటుంది, అవునా కాదా? గరుడ వాహనం తర్వాతికి, హనుమత్వ వాహనం తర్వాతికి అతి ముఖ్యమైనది ఏమిటి? సర్వ పాపాలను తొలగించేది ఏమిటి? సాక్షాత్ దైవ దర్శనం లేకున్నా కానీ కేవలం వృక్షాన్ని మాత్రమే దర్శనించిన మాత్రాన సర్వ పాపాలు పోతాయి, అవునా కాదా? నీవుగా ఇక్కడ సాలగ్రామంగా కల్పవృక్షంలో నీవుగా ఉన్నగా ఇక్కడుగా కోరుతున్నట్టుగా అక్కడుగా తీరుస్తున్నట్టుగానే సంతాన కోరికల్లోనే అత్యంత రెట్టింపుగా ఏడాది లోపు చూపించానా లేదా తమ్ముడా ఈ కొండ పైన? అవునా కాదా? అవునా కాదా? ఎక్కడ లేని భక్తులుగా, అవునా కాదా, కోరికలు తీరుతున్నాయనుగా ఇక్కడికి వస్తున్నారు, అవునా కాదా? భద్రుడిగా నా దర్శనం తర్వాతికి నా ఉగ్ర రూపాన్ని చూడాలని వస్తున్నారు, అవునా కాదా? ఎంతో మంది పెద్ద కోరికలుగా వచ్చిన వారిని కూడా తీర్చి పంపించాను. ధర్మంగా ఉన్న కోరికల్లో నేనుగా ఆ కొండ పైన బాలా ఉగ్ర నరసింహుడిగా ఎంత సత్యంగా ఉన్నానో ఇక్కడ ఈ సాల గ్రామంలో కూడా అంతే శక్తిగా ఉన్నాను. నాకు జరిగిన హోమం కన్నా కూడా నిన్న జరిగిన కళ్యాణంలోనే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే సాక్షాత్ మీకుగా గరుడాంగారి దర్శనంగా అందింది, అవునా కాదా? యజ్ఞంగా నారసింహుడిగా దర్శనమిచ్చాను, అవునా కాదా? ఇక్కడికి వచ్చే భక్తులుగా అనగా నా వైష్ణవాలయాలను నా రూపాన్ని దర్శించే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అర్థమవుతుందా? నేనుగా ఈ కల్పవృక్ష నారసింహుడిగా ప్రతి ఒక్క ధర్మబద్ధ కోరిక 11 రోజుల నుంచి మాస అనగా మండల కాల సమయంలోపు వారి కోరిక తీరుస్తాను.